హాయ్ గైస్, వెల్కమ్ టు తేజశ్రీ. ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ హీరోయిన్ని చూపిస్తారు. హీరో పేరు వచ్చేసి లిన్ జియావో. హీరో సూట్ కేసులో లోపలికి వస్తుంది. ఆ సూట్ కేసులో నా పెళ్లి దూసులు డిజైనర్ నిన్ను స్వయంగా లెక్కలేని పెళ్లి దూసులను డిజైన్ చేశాను. అయితే నా సొంత పెళ్లి పూర్తి విఫలితమైంది. అదృష్టవశాత్తు నేను విముక్తి పొందాను. ఆ ఊపిరి ఆడకుండా నేను బంధం చివరికి నేను మళ్ళీ కొత్తగా ప్రారంభించగలిగాను. హీరో పేరు వచ్చేసి సియావో. నా కోసం నేను స్నానపు నీటిని సిద్ధం చేశాను. బేబీ ఇంటికి రా బేబీ, నువ్వు అలా చెప్పావా? ఆహు, నాతో తమాషా చేస్తున్నావా? మనకు కోరికకు తెలియదు కదా ఈ రకమైన సంగీతాన్ని నన్ను అనుసరించి. ఓ, నువ్వు నా ఇంట్లో ఎందుకు ఉన్నావు? నేను కూడా నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఇది నా ఇల్లు అంటే ఇది ఒక అద్దె మోసం. ఒక ఇల్లు వాళ్ళు మన ఇద్దరికి ఒకేసారి అద్దెకి ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి? అర్జెంటుగా మనల్ని బ్లాక్ చేసేశాడు. వాళ్ళు బహుశా డబ్బులతో పారిపోయి ఉంటారు. ముందు పోలీసులకు ఫోన్ చేయి. వాళ్ళు దొరికేలోపు నువ్వు ఇల్లు ఖాళీ చేయాలి. నేను ఎందుకు ఖాళీ చేయాలి? నేను కూడా డబ్బు చెల్లించాను అని అంటుంది హీరోయిన్. నేను అక్టోబర్ 7వ సంతకం చేశాను. నువ్వు అక్టోబర్ 8వ సంతకం చేశావు అని చెప్తాడు హీరో. అప్పుడు హీరోయిన్ మీద కింద పడిపోతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటారు. అప్పుడు ముద్దు పెట్టి పోయిపోతుంటాడు హీరో. ముందు వచ్చిన వారికి ముందు ప్రాధాన్యత. నేను ఇప్పుడే పట్టభద్రాలని అయ్యాను. అక్క, నాకు ఉద్యోగం కూడా రాకముందే ఇంటిలాంటిది జరిగింది. నన్ను నిరాశించగలిగి వదిలేయగలవా? అది నీ ఇష్టం. అక్క, నా డబ్బంతా అద్దెకు పోయింది. ఇప్పుడు నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. అంతేకాక నేను కూడా బాధితురాలిని అక్క, అని దయచేసి కరుణించు అని చెప్తాడు. హీరోను బయటికి వెళ్ళు అంటే హీరో కూడా నువ్వే బయటికి వెళ్ళు అని చెప్తుంది. నేను ఒక హోటల్లో ఉండలేనా? ఎగిరిపో లీ జియావో. మళ్ళీ ఎందుకు మారావు? నాకు చెప్పలేదు కదా. హీరోనేమో నాకు ఉండాలనుకోవట్లేదు. అవును, అయితే వెళ్ళిపోని అంటుంది. మనం ఇంకా విడాకులు ఒప్పందంపై సంతకం చేయలేదు కదా. అంటే ఇప్పుడు నీకు ఒక ప్రియురాలు ఉంది కదూ. నా సోదరి ఎవరు? నా అస్తమత్త పిచ్చి మాజీ భర్త. నా సోదరి ఇది వరకు పెళ్ళయింది. లిన్ జియావో, దయచేసి ఈ అందమైన అబ్బాయి ఎవరో చెప్పు. దానితో నీకు సంబంధం లేదు. మేము విడిపోయి 1 సంవత్సరం అయింది. నేను చాలా కాలం క్రితమే విడాకుల కోసం దరఖాస్తు చేశాను. నీకు ఏవైనా సమస్యలు ఉంటే నా లియాన్తో మాట్లాడు. నన్ను విసిగించడం ఆపు. ఆమె జీవితాంతం నా స్త్రీగా ఉంటుంది అని చెప్తాడు హీరో. హీరోనేమో నువ్వు అసాధ్యమని కోరుకుంటున్నావు. వెళ్ళిపో. నువ్వు నా దగ్గర లేవా? భవిష్యత్తులతో అతనికి దూరంగా ఉండమని మీ అక్క నీకు చెప్పింది. ఇంకా పూర్తిగా ఈకలు కూడా రాని ఆ చిన్న ప్రాణి నా స్త్రీని దొంగలించడానికి ధైర్యం చేసింది. నేను ఇంకా పూర్తిగా ఎదగలేదు. మీరు జియావో అక్కను అడగవచ్చు కదా. నా తమ్ముడు చాలా చక్కగా ఉంటాడు మరియు వాడటానికి సులభంగా ఉంటాడు. నేను చివరిసారిగా చెబుతున్నాను, నువ్వు బయటకు వెళ్ళు. నువ్వు ఇంకా మగాడివైతే నిన్ను బయటకు గెంటేస్తానని చెప్తుంది. నేను అనుమానించుకోవద్దు. 2 వద్దు చేయు. సరే, వేచి ఉంటాను. అక్కని మ్యాజీ భర్త నన్ను గిగోలో అని పిలిచాడు. నేను యువకుడిని. నీ కోసం ఈ అవమానాన్ని భరిస్తాను. మత్తులో ఉన్నప్పుడు ఒంటరిగా తాగడం చాలా విసుగా ఉంటుంది. నేను నీతో కలిసి తాగుతాను. ఈ పనికి మాలిన మాజీ భర్త నుండి తప్పించుకోవడానికి నేను 3 సార్లు ఇల్లు మారాను. అతను ఇప్పటికే నన్ను వెంటాడుతున్నాడు. అతను నన్ను స్పష్టంగా మోసం చేశాడని చెప్తుంది. కానీ అతను విడాకులు తీసుకోవడానికి అస్సలు ఒప్పుకోవట్లేదు. దెయ్యాలు, భూతాల గురించి ఎవరు పట్టించుకుంటారు? నేను నా సోదరి కాపాడుకుంటానని చెప్తుంది. నా సోదరి మద్యం తట్టుకునే శక్తి ఎక్కువ. వాళ్లకు అంత చెడ్డ అభిరుచి ఉండటం విచారకం. మగవాళ్ళు అంచనా వేయడం నాకేం అర్థం కావటం లేదు అని చెప్తుంది. మా అక్క నా గురించి ఏమనుకుంటుంది? ఇతరుల గురించి నాకు తెలియదు. నేను ఇప్పుడే చూశాను. ఆకృతి పర్వాలేదని చెప్తున్నాడు. నేను స్వచ్ఛమైన అమాయకమైన అబ్బాయిని. అతని అక్క అతని బట్టల్ని పూర్తిగా విప్పేసింది. అక్క నీకు ఎలా సర్ది చెబుతుందో నీకు ఆసక్తి కలగడం లేదా? బేబీ, నాకు విషయాలు చెప్పు. నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. కానీ నాకు వాగ్దానాలు నచ్చవు అని చెప్తాడు. నన్ను సిగరెట్లా వెలిగించు. ఓ బేబీ, నన్ను తప్పుగా అర్థం చేసుకోకు అని చెప్తాడు. నన్ను బాధితుడిలా ఆడించు. నీకు తెలుసు కదా. నన్ను వయోలిన్లా వాయించు. నీకు ఆ మధురమైన రాగాలు తెలుసు కదా. నీతో చెడు పనులు చేయాలని ఉందా నీకు? నీ అక్క పరిహారం నీకెందుకు వద్దు అని చెప్తాడు. అదే నేను కాదు అని చెప్తుంది. నాకు తెలియదు. నీకు అనుభవం లేదు కదా. అదెలా సాధ్యం?
నాకు ఆశ్చర్యమతకు అనుభవం లేదని చెప్తుంది. నాకు సిద్ధాంతపరమైన జ్ఞానం, అనుభవం పుష్కలంగా ఉన్నాయి. భయపడకు, నీ అక్క నీకు నేర్పిస్తుంది. ఒకవేళ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే, నీకు ఒంటరిగా అనిపిస్తే నేను నీ పక్కనే ఉంటానని మాట ఇస్తున్నానని చెప్తాడు హీరో. కొన్నిసార్లు నేను ప్రయత్నిస్తున్నాను, కానీ నాకు అర్థం కాదు అని చెప్తుంది. ఎవరు? పూర్ణికులు కాదు. ఏది కాదు? వావ్, మీ తమ్ముడు నిజంగా చాలా బలంగా ఉన్నాడు. నేను ఇంకా భరించలేనని చెప్తుంది. గృహప్రవేశ శుభాకాంక్షలు. లీ గారు, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? నేను బట్టలు ఇవ్వడానికి వస్తున్నానని వాళ్ళు విన్నారు కదా. వాళ్ళు కలిసి రావాలనే పట్టుబడ్డారు. బాస్, వాళ్ళు ఈ కొత్త ఇంటికి మనం వచ్చి అభినందించకుండా ఎలా ఉండగలం? ఏంటి అని, ఆ అమ్మాయి ఇప్పుడే కొత్త ఇంట్లోకి మారింది అని చెప్తాడు. అయ్యో, నేనేనా? నేను ఇప్పుడు ఇల్లు మారాను, ఇంకా సర్దులేదు. నిన్ను ఇక్కడికి వచ్చాము. నీకు ఇష్టమైన తాళం చెవి కొన్నాను అని చెప్తాడు. మేము వచ్చి నీ ఇంటికి వెచ్చగా ఉంచుతాము. నాన్న, అక్క, నా బట్టలు ఎందుకు తీసుకున్నావు? దానికి వివరణ అవసరం లేదని చెప్తుంది. మా అందరికీ అర్థమైంది. అది ఆమె కాదు, వాళ్ళని చూడగానే చెప్పవచ్చు. ఆమె మిస్టర్ లీన్ గారి చెల్లెలు. ఆమె నాకు సిక్, నన్ను తీయు అని నువ్వు వీధుల్లో పడుకోవాలనుకోకపోతే ఆమె నా సోదరి మనురాల. హీరో మిందేమో హీరో పండుకొని ఉంటుంది. వాళ్ళందరూ నా కంపెనీ ఉద్యోగులు. హోయ్, మీరు బాస్ అందరికీ తెలియని మీరు కొంటున్నారా? మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్తుంది హీరోయిన్. అదిరిపోతుంది. హా, మీరు శత్రువులు చెప్పండి. మొదటిది, నన్ను బయటకు గెంటేయడానికి మీరు అనుమతి లేదు. రెండవది, వాళ్ళు నాకు ఉద్యోగం ఏర్పాటు చేశారని చెప్తుంది. మీరు మీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అవును సోదరి, నిన్ను రాత్రి మీరు నాకు చాలా మంచి సోదరులు అని చెప్పాలి. హీరోయిన్ ఏమో హీరో ముక్కు మీద ఏళ్ళు పెట్టుకుంటూ ఇటు అంటుంది. అప్పుడు హీరో గొంతేమో మిక్కిలి అంటున్నాడు. ఫోటోల్లో ఆహా, నా కొత్త నివేదించుకున్న సహాయకుడు కదా నువ్వు అంటుంది. సోదరిమణులారా, మీ అందరికీ కలవడం చాలా సంతోషంగా ఉంది. తరచుగా మా ఇంటికి వస్తూ ఉండండి అని చెప్తుంది హీరోయిన్. స్టార్, నువ్వు మరియు కియావో సోదరిమణులు నన్ను మోసం చేయడానికి ప్రయత్నించకు అని చెప్తుంది. నాకు ఆ వాసన వస్తుంది. నీలో ఉన్న మంగత్వం వాసన. నేను నీకు చెప్తున్నాను. ఆమెకు బెదిరించడానికి నీకు ధైర్యం ఉంటే నేను నిన్ను వదిలిపెట్టను అన్నయ్య అని చెప్తుంది. ఆమె నాతో కేవలం సరదాగా ఆడుకుంటుంది, సరేనా అని చెప్తాను. అతను ఉద్యోగులకు చేయలేదు. ఒక బంగారు రంగులో ఉన్న క్యాంటీన్ మెంటిస్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అతను ఒక బంగారు ఇంట్లో ఇప్పుడు గత్తైనా ఉంచుకుంటాడు. కాబట్టి నువ్వు నమ్మకంగా నటించడానికి ప్రయత్నిస్తే మంచిది. లేకపోతే నేను కూడా నిన్ను వదిలిపెట్టను. సరే హా, వచ్చేసారి మళ్ళీ రా అని చెప్తాడు. బాయ్. సరే బాస్. అక్క, నేను ఇంకా అడగలేదు. నీ ఉద్యోగమే పెళ్లి దుస్తులు డిజైనర్. ఏంటి? ఏమీ లేదులే అని చెప్తుంది. వాళ్ళు కంపెనీ 710 స్వాదిగ్నం చేయడానికి ఇష్టపడలేదు కాబట్టి నేను ఇంట్లో నుంచి పారిపోయానని చెప్తుంది హీరోయిన్. ఎంత ఆలస్యం చేసినా చివరికి ఆ పనిలోనే చేరాను. అక్క బట్టలు విప్పి నీకు ఇంకా కావాలా అని చెప్తుంది. ఏం ఆలోచిస్తున్నావు? నా బట్టలు మురికి చేసి వేశావు కదా, భయంగా ఉంది అని చెప్తుంది. నిశ్చితంగా ఉండు అక్క, నేను నీకు బట్టలు ఉతకడంలో సహాయం చేశాను. భవిష్యత్తులో కూడా మనం అది వాడుతాం అని చెప్తుంది. అది పరిస్థితిని బట్టి ఉంటుంది. మా అక్కకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. నీకు వద్దు అనుకుంటే అస్సలు కుదరదు. గిన్నెలు కడగడం గుర్తుంచుకో. వావ్, నీ మెడ చుట్టుకొలత ఎంత అని అడుగుతుంది. అప్పుడు కేవలం నా చుట్టుకొలత 35 సెంటీమీటర్లు మాత్రమే అని చెప్తుంది. మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మిస్టర్ లిన్, మీరేం చేస్తున్నారు? మిస్టర్ గ్రూ, దయచేసి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. ఈయన నేను కొత్తగా నియమించుకున్న సహాయకుడు షెన్ జుయావో. బోహు నా గ్యాగ్లో షియావో వెడ్డింగ్ ప్లానింగ్ CEO. మా దుర్గాల కస్టమర్. మిస్టర్ గ్యూ, ఆహు, ఇది చాలా పాతది. ఎలా పెళ్లి దుస్తులు ఆర్డర్ చేయడానికి మిస్టర్ గ్యూ స్వయంగా చేయాలి. చెన్ జియావో సాధారణంగా పురుషుల కోసం బట్టలు తయారు చేయాలి. ఈసారి చెంగ్ జావో కియావో సాధారణంగా మగవారికి బట్టలు తయారు చేయారు. ఈసారి ప్రత్యేకంగా నా కోసం మినహాయింపు ఇచ్చారు. జనరల్ మేనేజర్ లిన్, నేను ఇది చూసుకోగలను. మీరు ముందుకు వెళ్ళి కాఫీ తాగండి అని చెప్తుంది. రండి మిస్టర్ గ్యూ. ప్రెసిడెంట్ గ్యూ హెమ్ చాయ్ సైజ్ 12
నీ నడుము 120 కొలత తీసుకుంటున్నానని చెప్తుంది. మీకు ఇది చూడటం చాలా ఇష్టము నాకు తెలుసు అని చెప్తుంది. నేను చూస్తాను. హే, ఇది ఎక్కడ ఉంది వెతకండి అని చెప్తాడు. నడుము 100 దయచేసి మీ పొడవు కొలత తీసుకుంటున్నాను. నీ నడుము పొడవు మళ్ళీ కొలుస్తానని చెప్తుంది. ఇది కుదరదు. దీని ప్రసారం చేయలేము. దీని ప్రసారం మీరు చేస్తున్నారు కదా అని చెప్తుంది. నేను నా కాలి పొడవు కొలుస్తున్నాను అంతే. గురుగారు, దయచేసి మీరు తుంటి చుట్టుకొలత మళ్ళీ కొలుస్తారా? అయ్యో వద్దు. గారికి 95 తుంటి చుట్టుకొలత అవసరం లేదు. మీరు దాన్ని తాకరని మీకెలా తెలుసు? మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. అధ్యక్ష, మన డిజైనర్ యాక్టర్ని ఒకసారి చూద్దాం పదండి అని చెప్తుంది. గురు, అనుమతించండి. ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి.